శ్రీకాకుళం జిల్లా బొంతల కోడూరు సర్పంచ్ చెక్ పవర్ పునరుద్ధరించాలని గ్రామస్తులు నిరసన చేపట్టారు. కూటమి నాయకులు సర్పంచ్ చెక్ పవర్ వద్ద రద్దు చేసి గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్ పవర్ పునరుద్ధరించాలన్న కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. 10 నెలలుగా కూటమి నాయకులు ఎమ్మెల్యే ఎన్ఈఆర్ గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు 13 లక్షల రూపాయలు ఉపయోగించుకుంటే వెనక్కి వెళ్లిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు వెనక్కి వెళ్లిపోతే ఎవరి బాధ్యత అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. చట్ట ప్రకారం 6 నెలలు అనేది చెక్ పవర్ తీసే అధికారం జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది. ఇది చట్ట ప్రకారం చట్టం చెబుతుంది. కానీ ఈరోజు ఏ కారణం లేకుండా గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం జరగకుండా 10 నెలలు కావస్తున్నా సరే ఈరోజు కూడా చెక్ పవర్ అనేది పునరుద్ధరణ చేయలేదు. ఒకటో విషయం. రెండో విషయం, ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్లో దుర్వినియోగం జరిగిందని నా మీద ఆరోపణ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులు దుర్వినియోగం జరిగితే జిల్లా స్థాయిలో డుమా పీడి గారు దానికి కన్వీనరు, కలెక్టర్ గారు చైర్మన్. ఒకవేళ నిధులు దుర్వినియోగం జరిగినట్లు భావిస్తే ఆ నిధులని రికవరీ చేయాలా, లేకపోతే క్రిమినల్ కేసులు పెట్టాలా? సర్పంచ్కి ఏం సంబంధం ఉంటుంది? అయితే ఇక్కడ ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, నేను బహిరంగంగా మీ ప్రసార మాధ్యమాల ద్వారా నేను బహిరంగ పేర్లే ప్రస్తావిస్తున్నా. రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, మరి మా స్థానిక శాసనసభ్యులు ఎన్ఈఆర్ ముగ్గురు కలిసి ఈ గ్రామంలో గత 2 దశాబ్దాలుగా మేము చేస్తున్న అభివృద్ధిని వారవలేక ఈరోజు దాదాపుగా ఒక 20 కోట్ల ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించామని సాకుతో ఈరోజు అన్యాయంగా నా చెక్ పవర్ని రద్దు చేయడం జరిగింది. గత 2 ఏళ్లుగా ఈ టీడీపీ ఏదైతే కూటమి నాయకులు ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ గ్రామ పంచాయతీ భ్రష్టు పట్టిందని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఈ గ్రామ పంచాయతీలో అనేక కార్యక్రమాలు అమలు చేశాం. ఈ ప్రజలందరూ సహకారంతో, గ్రామ పంచాయతీ సహకారంతోనే మేము అభివృద్ధి చేశాం తప్ప మా సింగిల్ ఎజెండా ఏమీ లేదు. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీకి రోడ్లు కల్పించాం, ఈ గ్రామ పంచాయతీలో సచివాలయాలు కట్టించాం. ఇవన్నీ కూటమి నాయకులు కోర్టులో, హైకోర్టులో వేస్తే 3 సంవత్సరాలు హైకోర్టు ఆర్డర్స్లు అమలు చేసి